దానికి ఫస్ట్ నేను ఇలా సన్నగా ఆనియన్స్ కట్ చేసుకున్నానండి. సన్నగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా చిన్న చిన్న ముక్కల కింద క్యారెట్, సేమ్ అలానే బంగాళదుంపలు కూడా అలాగే కట్ చేసుకోవాలండి. మిర్చి ఇలాగా కొంచెం తీసుకున్నాను, అంటే ఒక 6-7 మిర్చీస్ తీసుకున్నాను. ఇలాగ మజ్జిగ పొడుగ్గా కట్ చేసి మజ్జిగ కట్ చేసేయాలి. నెక్స్ట్ దాంట్లోకి నేను నా స్టైల్లో అన్నాను కదండి, దాంట్లో నేను అల్లం వెల్లుల్లి తీసుకున్నానండి. దాంట్లోకి ఇంకొంటే ఎండుమిర్చి కూడా ఇలాగ ఎండుమిర్చి వేస్తాను దీంట్లోనే. కాబట్టి నేను 10-11 అలా తీసుకున్నానండి ఎండుమిర్చి, మన స్పైసీని బట్టి. వీటిని ఒకసారి మిక్సీ చేసేద్దాము. వాటర్ పోయకుండా కూడా మిక్స్ చేసి సరిపోతుందండి. ఇలాగా ఇలా వచ్చింది, ఇలా వాటర్ పోయకుండా కూడా మిక్సీ చేసాం కాబట్టి ఇలా కచ్చపచ్చగా చేసుకొని సరిపోతుందండి. మనం ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకున్నాము. ఇదిగోండి ఇక్కడ నేను 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను దీంట్లోకి. మనం దీంట్లోకి ఇది ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ అవన్నీ వేసేద్దాము. ఇలాగ బిర్యానీ ఐటమ్ చేస్తాను. నేను ఒక ప్యాకెట్ వేసానండి, సరిపోతుంది, ఎందుకంటే టేస్ట్ కోసం కాబట్టి. నెక్స్ట్ ఆనియన్స్ వేసుకున్నాను. నేను పొటాటోని క్యారెట్ వేస్తాను, అంటే ఆయిల్ కొంచెం తొందరగానే వేగుతాయి కదా, దుంపలు కదా ఇవి కొంచెం లేట్గా వేగుతాయి కాబట్టి ఫస్ట్ బంగాళదుంపని క్యారెట్ వేసి వేస్తాను. ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఆనియన్స్ మిక్సీ వేసుకోవచ్చాను. ఈ మాత్రం వేగితే సరిపోతాయండి. మళ్ళీ ఇలాగా కుక్ అవుతాయి కాబట్టి ఉడుకుతాయి కాబట్టి సరిపోతుంది. దీంట్లో మనం ఆనియన్స్ని చిల్లీ వేసేసుకుంటాము. ఇదిగోండి ఇలా ఆనియన్స్ని చిల్లీ కూడా వేసుకున్నాను. ఒకసారి వేసుకుని కొంచెం ఇది ఆనియన్స్ పచ్చివాసన పోయేంత వరకు మనం ఇది వేయించుకుని మనం చేసుకున్నాం కదండి అల్లం వెల్లుల్లి ఎండుమిర్చి పేస్ట్, అది వేసుకుని సరిపోతుంది. ఈ పలావ్లో ఉండే స్పెషల్ ఏంటంటే అండి, మనము ఒక 2 బంగాళదుంపలు, క్యారెట్, 2 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఉంటే సరిపోతుంది, చేసుకోవచ్చు ఈజీగా. బిర్యానీకి అనుకోండి బఠానీ ఉండాలి అంటే దీంట్లో కూడా వేసుకోవచ్చు, ఫ్రోజన్ బఠానీ, ఫ్రెంచ్ బీన్స్ కూడా వేసుకోవచ్చు. ప్రస్తుతానికి నాకు ఆ 2 అవైలబిలిటీ లేవు అని చెప్పని ఇలా సింపుల్గా చేసేసుకుంటున్నాను. కొంచెం ఇవి మగ్గుతున్నట్టు కొంచెం పచ్చివాసన పోతున్నాయండి. పోతారంటే అవి పేస్ట్ మనం చేసుకున్నాం కదా, పేస్ట్ వేసేద్దాం. ఒక 45 మినిట్స్ ఆ టైంలో అయిపోతుందండి. నేను ఇది కరెంట్ కుక్కర్లో చేయడం చూపిస్తాను మీకు, ఎలా చేస్తున్నాను అని. ఇప్పుడు కరెంట్ కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి అది మీకు క్వాంటిటీ అది ఎలా చెప్పాలో చూపిస్తాను. ఇప్పుడు మనం ఆడుకున్నాం కదంటే మనం ఆడుకున్నాం కదా మిక్సీలో పేస్ట్ వేసేద్దాం ఇంట్లో. ఇదిగోండి ఆ పేస్ట్ వేసుకున్నాము. ఒకసారి దీన్ని కలిపేసుకున్నాము. ఇదిగోండి నేను 1 గ్లాస్ ఇది తీసుకున్నానండి. 2కి తక్కువ కాదు, 2కి ఎక్కువ కాదు, 1కి తక్కువ కాదు అని తీసుకుంటున్నాను. 1.5 కన్నా ఎక్కువ అనుకోండి. 1.5 మిగతా హాఫ్ కూడా వేసాను. ఒకసారి వీటిని కడిగి చేసుకుని మనము 4.5 వాటర్ పోసుకోవచ్చు అండి దీంట్లో. ఎందుకంటే కరెంట్ కుక్కర్ కాబట్టి గ్లాస్ ఎక్స్ట్రా పడుతుంది కాబట్టి మనం 4.5 తీసుకోవచ్చు వాటర్. ఒకసారి దీన్ని వాష్ చేసుకుని వాటర్ పోసుకున్నాం. ఇది కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం కరెంట్ కుక్కర్లో చేసుకుంటున్నాం కాబట్టి కరెంట్ కుక్కర్లో షిఫ్ట్ చేద్దాం దీన్ని. ఇదిగోండి ఇలాగా నేను కరెంట్ కుక్కర్లో షిఫ్ట్ చేసుకున్నాను. దీంట్లో మనం ఇప్పుడు సాల్ట్ వేసేసుకున్నాము. సాల్ట్ వేసుకున్నాక ఇది మరుగుతుంది కదండి, అదే ఉడుకుతుంది కదా. ఉడికినప్పుడు మనం సాల్ట్ టేస్ట్ చేసుకొని ఇప్పుడు మనం మూత పెట్టుకొని సరిపోతుంది. సాల్ట్ వేసుకున్నాం మనము. ఇవ్వండి లాస్ట్కి ఇలా వస్తుంది. మనం దీన్ని రైతాతో దాంతో సర్వ్ చేసుకుంటే అయిపోతుందండి. ఇదేనండి నా స్టైల్లో పలావ్, వెజిటేబుల్ పలావ్. ఎలా ఉందో మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా వచ్చిందో. థ్యాంక్ యూ.